పూర్తి చేస్తాం. ఈ పశ్చిమ తాలూకాల్ని ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి శాశ్వతంగా మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా? మీరు మొన్నే వచ్చా నా యొక్క బర్త్డే రోజున ఇక్కడే ఉన్న మార్కాపూర్లో. ఆ రోజే నేను చెప్పాను, ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్నికల తర్వాత కొత్త జిల్లా మార్కాపూర్ కేంద్రంగా వస్తా. ఆమోదమా మీకు? అన్ని సీట్లు గెలిపిస్తారా? మీరు సిద్ధంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఆ రోజు ఆలోచించాను, ఇక్కడే మీరు చూస్తే ఈ నియోజకవర్గం పక్కనే రామాయంపట్నం ఒక పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాను. క్లియరెన్స్లు తెచ్చాను, అన్ని అయినాయి. లాస్ట్ మూమెంట్లో ఈ ప్రభుత్వం వస్తానే టెండర్లు క్యాన్సిల్ చేసి డబ్బుల కోసం ఆలోచపడి రివర్స్ టెండర్లు పిలిచాడు. దానివల్ల పని డిలే అయిపోయింది. అదే మరిగా మీరు ఇంకో పక్క చూస్తే ఈ ప్రాంతంలో మీరు అన్ని కూడా సుబాబులు పండిస్తారు. అందుకే ఇండోనేషియాకు సంబంధించినటువంటి ఏషియా పల్స్ ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చాను. 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, నీళ్లు తీసుకొస్తా, రాజధాని చేస్తా, జిల్లా రాజధాని చేస్తా. మళ్ళీ ఇక్కడ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముళ్ళు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. సంక్షేమం అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది సంక్షేమం కాదు, బటన్ నొక్కుడు అంటున్నాడు. ఒట్టి బటనే ఇది. ఈ బటన్ కథలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 14-19లో సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, సంక్షేమం అంటే గుర్తొచ్చేది ఏ పార్టీ, ఏ నాయకుడు? 83లో ₹2 కేజీ బియ్యం ప్రవేశపెట్టిన మహానాయకుడు ఎన్టీఆర్. అదే సమయంలో ₹50 చొప్పున కరెంటు ఛార్జీలు కూడా తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్. పక్కా ఇల్లు నిర్మాణాన్ని చేపట్టిన నాయకుడు ఎన్టీఆర్. అవునా కాదా? నేను 14-19లో సంక్షేమానికి 19% ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 15.6%. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 19 ఎక్కువ 15 ఎక్కువ అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టావా లేదా? రద్దు చేశారా లేదా? చంద్రన్న బీమా ఇచ్చావా లేదా? రద్దు చేశారా లేదా? నూండు విదేశ విద్య ఇచ్చాం, పండుగ కానుకలు ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. అవునా కాదా? నువ్వు నవరత్నాలు అన్నావు, నవ మోసాలు చేశావు. మద్యపాన నిషేధం అన్నావు, చేశావా? మద్యపాన నిషేధం. నేను అందుకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా.
అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కానంటున్నావు. నీ బటన్ నొక్కుడు వల్ల 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి, అవునా కాదా? 200 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు, అవునా కాదా? ఈ బటన్ నొక్కే అసమర్థ ముఖ్యమంత్రి ఎందుకు నొక్కలేకపోయాడని అడుగుతున్నా. నువ్వు బటన్ నొక్కానంటున్నావు. నీ బటన్ నొక్కుడు వల్లనే పెట్రోల్ డీజిల్ పెరిగింది, సేల్స్ ట్యాక్స్ పెరిగాయి, ఆస్తి పన్ను పెరిగింది, చెత్త మీద కూడా పన్నేశారు, ఆర్టీసీ రేట్లు కూడా పెరిగాయి. ఎందుకు బటన్ నొక్కలేకపోయావు? ఇంకో పక్క నేను అడుగుతున్నా, నువ్వెందుకు జాబ్ క్యాలెండర్కి బటన్ నొక్కలేదు? నొక్కడా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? వస్తుందని నమ్మకం ఉందా మీకు? జాబ్ రావాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, గంజాయి రావాలంటే జగన్ రావాలి, అవునా కాదా? నేను జాబులు తెస్తే ఏం తెచ్చింది? గంజాయి, డ్రగ్స్ తెచ్చాడు. మా తమ్ముళ్ళు తాగునీళ్లు లేవని బాధపడుతున్నారు. అందుకే తమ్ముళ్ళు జేబ్రాండ్ తెచ్చాడు తాగునీళ్ల బదులు. చాలా వ్యాపారంలో గొప్పోడితను. నేను అడుగుతున్నా, నిత్యావసర వస్తువులు తగ్గించడానికి బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిపిఎస్ రద్దుకు బటన్ నొక్కాడా అని నేను అడుగుతున్నా. మద్యపాన నిషేధానికి బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటలు పడిన రోడ్లు రిపేర్ చేయడానికి బటన్ నొక్కాడా? చిన్న చిన్న కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడానికి బటన్ నొక్కాడా? సర్పంచులకి అధికారాలు ఇవ్వడానికి బటన్ నొక్కాడా? రైతులకు డ్రిప్ ఇవ్వడానికి బటన్ నొక్కాడా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సప్లైన్లు పెట్టాం, బటన్ నొక్కాడా? 1 రూపాయి వచ్చిందా? అందుకే నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన జలగా దొంగ ఈ ముఖ్యమంత్రి. అర్థమైందా మీకు? ఇప్పటికైనా ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది ఎంత? 100. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మీకు పంచుతాం. 15 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు సంపాదించే మార్గం నేను మీకు చూపిస్తా. ఏది కావాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలన్నా, సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలన్నా మీకు? ఎందుకంటే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. సాక్షి పేపర్ కడుతుందా? భారతీయ సిమెంట్ కడుతుందా?